అందరికీ నమస్కారం. ట్రిగనామెట్రీలో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఒక క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ చూడండి. షో దట్ సెక్ థీటా మైనస్ tan θ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ sin θ బై 1 ప్లస్ sin θ. అంటే ఇక్కడ షో దట్ కానీ ప్రూవ్ దట్ కానీ ఇటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకి ఐడెంటిటీస్ sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1, అలాగే sec స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1, cosec స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ ఈక్వల్ టు 1. ఐడెంటిటీస్ తో పాటు రెసిప్రోకల్స్ అంటే చూడండి, 3 ఐడెంటిటీస్ తో పాటు sin θ ఇంటూ cosec θ ఈక్వల్ టు 1, cos θ ఇంటూ sec θ ఈక్వల్ టు 1, tan θ ఇంటూ cot θ ఈక్వల్ టు 1. మనకి షో దట్ ప్రూవ్ దట్ ఉన్న ప్లేస్ లో tan θ కి ఏం యూజ్ చేస్తామంటే sin θ బై cos θ యూజ్ చేస్తాం. sin θ కి tan θ కి sin θ బై cos θ, అలాగే cot θ కి cos θ బై sin θ అని యూజ్ చేస్తాం. ఇలా ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చుంటే మాత్రమే మనము ట్రిగనామెట్రీలో ఈ కాన్సెప్ట్ చేయగలుగుతాం. మరి ఫార్ములా సేమ్ రాకుండా, ONE1 TW2 రాకుండా, 2 టేబుల్ రాకుండా, ఏది రాకుండా, ఐడెంటిటీస్ రాకుండా, ఏది రాకుండా అసలు మ్యాథ్స్ అనేది ఏమి రాదు. ట్రిగనామెట్రీలో చాలా బేసికల్ గా ఇవి కాన్సెప్ట్ పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి. అటు ఐడెంటిటీస్ అండ్ రెసిప్రోకల్స్, tan θ కి ఏం యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చి ఉండాలి. మరి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే షో దట్ ప్రూవ్ దట్ ఉన్న ఏ కాన్సెప్ట్ అయినా ఐడెంటిటీస్ అండ్ రెసిప్రోకల్స్ పైన డిపెండ్ అయి ఉంటది. కాబట్టి ఇప్పుడు మనము జనరల్ దీనికి అప్లై చేయాలన్నప్పుడు ఎలా చేస్తామంటే చూడండి, కాన్సెప్ట్ లో ఇది మనకు యాన్యువల్ లో వచ్చిన క్వశ్చన్. ఇది LHS తీసుకుంటాం. ఫస్ట్ LHS కనుక తీసుకుంటే LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది ఇక్కడ, sec θ మైనస్ tan θ హోల్ స్క్వేర్, sec θ మైనస్ tan θ హోల్ స్క్వేర్. LHS తీసుకోవడం. sec θ మైనస్ tan θ హోల్ స్క్వేర్ ఇక్కడ చూస్తేనేమో ఆన్సర్ లో 1 మైనస్ sin θ బై 1 ప్లస్ sin θ లోకి కన్వర్ట్ చేయమంటున్నారు. sec θ కి tan θ కి వీటికి సంబంధించిన ఏమున్నాయనేది చూస్తే, మరి sec θ అంటే చూడండి, cos θ ఇంటూ sec θ ఈక్వల్ టు 1, cos θ ఇంటూ sec θ ఈక్వల్ టు 1, దెన్ sec θ ఈక్వల్ టు 1 బై cos θ, sec θ ఈక్వల్ టు 1 బై cos θ మైనస్ tan θ కి చూడండి sin θ బై cos θ, sin θ బై cos θ హోల్ స్క్వేర్ అనేది కామన్ గా ఉంది. మరి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే చూడండి, రెండింటికి సబ్స్టిట్యూట్ చేసినాం కదా. అంటే ఏమి, ఇక్కడేమో రెసిప్రోకల్ ని తీసుకున్నాము, మరి tan θ ప్లేస్ లో మనము sin θ బై cos θ అనేది యూజ్ చేస్తాం. మాక్సిమం 99% tan θ కి ఇలా sin బై cos తీసుకుంటేనే ఈ షో దట్ ప్రూవ్ దట్ లో ఆన్సర్ ఉంటుంది, లేకపోతే ఆన్సర్ ఉండే ఛాన్స్ లేదు. చూడండి, డినామినేటర్స్ ఎలా ఉన్నాయంటే ఈక్వల్ ఆర్ సేమ్. డినామినేటర్స్ సేమ్ ఉంటే సేమ్ నెంబర్ ని cos θ రాయాలి. cos θ సేమ్ న్యూమరేటర్ లో 1 మైనస్ ఇక్కడ న్యూమరేటర్ లో sin θ హోల్ స్క్వేర్ రాయాలి. అంటే చూడండి, షో దట్ ప్రూవ్ దట్ ఉన్న కాన్సెప్ట్ లో ఐడెంటిటీస్, రెసిప్రోకల్స్, tan θ cot θ ఇవన్నీ కూడా ప్రింటెడ్ గా మన మైండ్ లో ఉంటే అప్పుడు ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు స్క్వేర్ ని సపరేట్ గా రాస్తే 1 మైనస్ sin θ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై cos స్క్వేర్ θ అవుతుంది. మరి 1 మైనస్ sin θ హోల్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి, 1 మైనస్ sin θ ఇంటూ 1 మైనస్ sin θ. అంటే ఏ స్క్వేర్ ఉంటే a ఇంటూ a, b స్క్వేర్ ఉంటే b ఇంటూ b, c స్క్వేర్ ఉంటే c ఇంటూ c, అలాగే స్క్వేర్ ఉంది కాబట్టి 1 మైనస్ sin θ హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ sin θ ఇంటూ 1 మైనస్ sin θ. చూడండి, cos స్క్వేర్ θ కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ
sin square theta plus cos square theta equal to 1. Cos square theta equal to 1 minus sin square theta. 1 స్క్వేర్ దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. మరి కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ చూడండి ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. వాట్ ఈస్ ద సూటబుల్ ఐడెంటిటీ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ ఏ మైనస్ బి 1 మైనస్ సైన్ థీటా. అంటే మనకి కాస్ స్క్వేర్ థీటాకి ఏం రాయొచ్చు అంటే ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటాకి 1 మైనస్ సైన్ థీటాకి క్యాన్సిల్ అయిపోయి 1 మైనస్ సైన్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ థీటా అనేది వచ్చిందండి. ఇదే మనకు RHS లో ఉన్నది. ఇలా LHS ని తీసుకొని RHS వరకు ప్రూవ్ చేయాలి. ఫైనల్ గా LHS ఈక్వల్ టు RHS. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇది మనకు ట్రిగనామెట్రీలో ఉన్న కాన్సెప్ట్. ట్రిగనామెట్రీలో ఎటువంటి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ ఇచ్చినా ఖచ్చితంగా ఐడెంటిటీస్, రెసిప్రోకల్స్, tan θ ఈక్వల్ టు sin θ బై cos θ, cot θ ఈక్వల్ టు cos θ బై sin θ యూజ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ ప్రాబ్లం ఎలా ఉంది చూడండి ఒకసారి. sec θ మైనస్ tan θ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ sin θ బై 1 ప్లస్ sin θ. sec θ మైనస్ LHS తీసుకున్నాము. sec θ మైనస్ tan θ హోల్ స్క్వేర్. sec θ కి రెసిప్రోకల్ 1 బై cos θ, అలాగే tan θ కి sin θ బై cos θ. ఇక్కడ 1 బై cos θ మైనస్ sin θ బై cos θ రాష్ట్రము. డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి cos θ. న్యూమరేటర్ లో ఏది ఉంటే అది రాయాలి. 1 మైనస్ sin θ హోల్ స్క్వేర్. స్క్వేర్ ని సపరేట్ గా రాస్తే 1 మైనస్ sin θ హోల్ స్క్వేర్ cos స్క్వేర్ θ. స్క్వేర్ అంటే మీనింగ్ ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ, బి స్క్వేర్ బి ఇంటూ బి, సి స్క్వేర్ సి ఇంటూ సి. అలాగే 1 మైనస్ sin θ హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ sin θ ఇంటూ 1 మైనస్ sin θ. డినామినేటర్ లో కాస్ స్క్వేర్ θ వచ్చింది కాబట్టి వెంటనే ఐడెంటిటీని యూజ్ చేస్తే sin స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈక్వల్ టు 1, sin స్క్వేర్ θ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ θ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ θ, 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ θ. ఇట్ ఈస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1 ప్లస్ sin θ ఇంటూ 1 మైనస్ sin θ. న్యూమరేటర్ లో 1 మైనస్ sin θ ఇంటూ 1 మైనస్ sin θ, మరి డినామినేటర్ లో 1 ప్లస్ sin θ ఇంటూ 1 మైనస్ sin θ. 1 minus sin θ 1 minus sin θ should be cancelled. Finally we get the answer 1 minus sin θ by 1 plus sin θ. It is a RHS. Therefore LHS equal to RHS. Hence it is proved. ఈ మోడల్ లో మనకి యాన్యువల్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. పాస్. Question number 3 లో if sin θ by 1 minus cos θ plus sin θ by 1 plus cos θ equal to 4, 0 degrees less than θ less than 90 degrees, then find the value of θ. అంటే ఇక్కడ θ వాల్యూను ఐడెంటిఫై చేయమంటాడు. θ వాల్యూ ఎలా ఉంది అంటే 0 degrees and 90 degrees బిట్వీన్ గా ఉంది. మరి ఇటువంటి ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయాలంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో ఇటువంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఫైనల్ గా ఐడెంటిటీస్, రెసిప్రోకల్స్ ఇవి పర్ఫెక్ట్ గా వస్తే ట్రిగనామెట్రీలో చాలా ఈజీగా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. అంటే ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో 2015 మార్చ్ నుంచి ఉన్న క్వశ్చన్స్ ట్రిగనామెట్రీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మనకి షో దట్, ప్రూవ్ దట్ ఇటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు వాటిని 100% ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసినప్పుడు ఇచ్చిన డౌట్స్ ఉంటే మన వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ కూడా చేయొచ్చు. మరి క్వశ్చన్ నెంబర్ 3 అబ్జర్వ్ చేసి చూడండి. ఏమి ఇచ్చిందంటే క్వశ్చన్ లో sin θ డివైడెడ్ బై 1 మైనస్ cos θ ప్లస్ sin θ డివైడెడ్ బై 1 ప్లస్ cos θ ఈక్వల్ ఎంత అంటే 4. మరి డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం రాస్తే 1 మైనస్ cos θ ఇంటూ 1 ప్లస్ cos θ. న్యూమరేటర్ లో ఏమొస్తారంటే చూడండి sin θ ఇంటూ 1 ప్లస్ cos θ ప్లస్ sin θ ఇంటూ 1 మైనస్ cos θ
ఈక్వల్ టు 4. చూడండి ఇలా అంటే క్రాస్ మల్టిప్లికేషన్, ఎల్సిఎం తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నాము. ఎల్సిఎం తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్న తర్వాత మల్టిప్లై చేస్తే sin θ ఇంటూ 1 sin θ ప్లస్ sin θ ఇంటూ cos θ ప్లస్ sin θ ఇంటూ 1 sin θ మైనస్ sin θ ఇంటూ cos θ sin θ ఇంటూ cos θ divided by a minus b into a plus b, a square minus b square, 1 square minus cos square theta equal to 4 plus sin theta cos theta minus sin theta cos theta cancel అయిపోయినాయండి. ఇక్కడ 1 sin theta plus 1 sin theta ఏమైందంటే 2 sin theta divided by 1 square 1 minus cos square theta equal ఎంత అంటే 4. ఇక్కడ 1 minus cos square అంటే మళ్ళీ ఐడెంటిటీ యూజ్ చేయాల్సిందే. sin square theta plus cos square theta equal to 1 sin square theta equal to 1 minus cos square theta. అంటే ఇక్కడ మనకి sin square 1 minus cos square theta కి సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలంటే sin square theta 2 sin theta divided by sin square theta equal ఎంత అంటే 4. 2 sin theta divided by sin theta into sin theta equal ఎంత అంటే నెంబర్ 4. మరి sin theta కి sin theta క్యాన్సిల్ అయిపోయింది. 2 by sin theta equal to 4 వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 sin theta 4 into sin theta 4 sin theta 1 2 ja 2. Finally we get the answer sin theta equal to 2 by 4. 2 1 ja 2 2 ja. Sin theta equal to 1 by 2. చూడండి మరి sin theta కి 1 by 2 అయితే sin 0 degree 0, sin 30 1 by 2, sin 45 1 by under root 2, sin 60 under root 3 by 2, sin 90 1, cos 0 1, cos 30 under root 3 by 2, cos 45 1 by under root 2, cos 60 1 by 2, cos 90 0, tan 0 0, tan 30 1 by root 3, tan 45 1, tan 60 under root 3, tan 90 not defined. ఇలా అన్ని కూడా డిగ్రీస్ తెలుసుంటే మనకి ఇక్కడ డిగ్రీస్ ని యూజ్ చేస్తాము. అలాగే మరి sin theta equal to sin 30 degrees. sin క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ గా theta equal to 30 degrees అనేది మనకి ఆన్సర్ అయిపోయింది. కాబట్టి లాంగ్ ఆన్సర్ టైప్ లో ఈ మోడల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 4th ప్రాబ్లమ్ లాంగ్ ఆన్సర్ టైప్ లో prove that under root 1 minus sin theta by 1 plus sin theta by 1 minus sin theta equal to sec theta minus tan theta. Sec theta plus tan theta. Sec theta plus tan theta. Right. LHS దీనిలో కూడా మనకి LHS తీసుకుంటే 1 plus sin theta divided by 1 minus sin theta root of rationalizing factor of 1 minus sin theta is 1 plus sin theta multiplying both numerator and denominator with 1 plus sin theta. చూడండి మరి ఇలా మనకి ఇచ్చిన తర్వాత ఈ రెండు నోటిఫికేషన్ రాసిన తర్వాత 1 plus sin theta divided by 1 minus sin theta multiply 1 plus sin theta 1 plus sin theta root of 1 plus sin theta into 1 plus sin theta 1 plus sin theta whole square root of 1 minus sin theta square root of 1 minus sin square theta. Square root cancel 1 plus sin theta divided by
sin square theta plus cos square theta equal to 1. Cos square theta equal to 1 minus sin square theta. Cos theta equal to root of 1 minus sin square theta. So cos theta ni ganaka substitute cheste under root 1 minus sin square theta equal to cos theta. So 1 by cos theta plus sin theta by cos theta. 1 by cos theta అంటే ఏమవుతుందండి? 1 by cos reciprocal of cos theta equal to sec theta. అలాగే sin theta by cos theta అంటే చూసాము sin theta by cos theta equal to tan theta. ఈ రెండు ఫార్ములాస్ అంటే 1 by cos theta దగ్గర sec theta ని అలాగే sin by cos దగ్గర tan theta ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే RHS LHS ఈక్వల్ టు RHS. అంటే ఇలా రూట్స్ లో ఉన్నాయి కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్ టైప్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా ఇవి ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా ట్రిగనామెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్ లో లాంగ్ ఆన్సర్ టైప్ లో మనం ఒక 4 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ట్రిగనామెట్రీలో షో దట్ డూ దట్ అంటాడు. దానిలో కాన్సెప్ట్ బట్టి అంటే ఐడెంటిటీస్ అండ్ రెసిప్రోకల్స్ బేస్ చేసుకుని చేయాలి ప్రాబ్లంలు. అన్ని ప్రాబ్లంలు ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్ అవుతాము. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం చూసుకొని నోట్స్ దగ్గర పెట్టుకుని రాయాలి. అలాగే మన ఛానల్ అందరికీ రీచ్ అవుతుందని అనుకుంటున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే మీకు తెలిసిన అందరూ కూడా షేర్ చేయండి. ముందు షేర్ చేసి ఇప్పుడు ఈ వరకు చేసిన మనకి ఆల్మోస్ట్ ఒక 6 వీడియోస్ ఉన్నాయి. ఈ 6 వీడియోస్ కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అన్ని నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.